ఏటీఎం లో డబ్బులు తీయాలంటే ఈ పిన్ వాడాలి. త్వరగా తీసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నాకిస్తే తడిసిపోతే గానీ తీసిస్తా. కోసం ఈ మాత్రం పాటలు పడాలి కదండి. పేమెంట్ అనే మాట మాత్రం కరెక్ట్ గా తిరుగుద్దురా నీకు. అబ్బా కొడుకు పెళ్లి పెట్టుకుని నీకు లైకులు కొట్టుకుంటూ కూర్చుంటే తర్వాత మీ పెద్దనాన్న కొట్టే కొట్టుడికి నా రిప్పు పోస్టుకు నువ్వు కొట్టాలి లేకు. ఈ గుత్తి తీసుకురాలే. మరి వడ్డానం పెట్టుకెళ్ళాలంటే నేను అడిగినప్పుడు అలా కార్తీక మాసం అడ్డు చెప్పకుండా నాన్ వెజ్ వండి వడ్డించాలి. పెళ్లి పెట్టాకలేదని ఒక్క తేడుస్తుంటే పెళ్లిలో కిళ్ళి పెట్టలేదని ఒక్క తేడిచిందట. పెట్టే ఫోన్. ఏం స్కెచ్ చేశారండి. దెబ్బకి పెళ్లి కొడుకు వెళ్ళి ఆర్య సమాజంలో పడ్డాడు. పెళ్లి ఖర్చులని అనాథాశ్రమంలో పడ్డాయి. మన డబ్బులు మనకు మిగిలే. హే లక్ష్మమ్మ లక్ష్మ చిన్నమ్మ గారు డిపిల్లో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారా? డిపిలో నుంచి డబ్బులు రాకపోతే డైనోసార్లు వస్తాయా? యాదవ్వా, మీకు ఈ దొంగతనాలు చేసే విద్య ఎక్కడ అనుకుందండి? విద్య కాదురా, వీక్నెస్. పూటకో దొంగతనం చేస్తే గానీ 3 పూట ఫుడ్ తినలేకపోతున్నారా? రోజుకి 3? ఇది ఎన్నోది? సెకండ్ది. మరి ఫస్ట్ నీ పాకెట్ లో పాల ప్యాకెట్ కి 25 రూపాయలు ఉండాలి కదా. మీరా కొట్టేసింది? నేను ఇంకా ఎక్కడైనా పాడేసుకున్నాను. నా డబ్బులతో ఫోన్ పే చేసాను కదండి. ఏడో కెహే, ఇందులో నుండి తీసిస్తాలే. దీంతో తీసి వస్తాయా? ఏటీఎం లో నుండి డబ్బులు తీయాలంటే కార్డుకో పిన్ ఉంటది కదా. ఈ ఏటీఎం లో డబ్బులు తీయాలంటే ఈ పిన్ వాడాలి. త్వరగా తీసి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నాకిస్తే తడిసిపోతే గానీ తీసిస్తా. గల్లు గల్లు మన సౌండ్ వస్తుంటే కాయిన్స్ ఉన్నాయనుకున్నారా? థమ్స్అప్ మూతలు ఉన్నాయంట్రా. నీలాంటి టోపీ మొహాలు ఇలాగే టోపీ వేయాలి కాబట్టి కాయిన్స్ తీసేసి మూతలు నేనే వేసా. అయినా నువ్వేంట్రా అందులో ఇంకొండవు, ట్రై చేయకు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా సపోర్ట్ చేస్తున్నావు. అయ్య బాబోయ్, నాకేం సంబంధం లేదండి. నీ జస్ట్ నిమిత్ర పత్ర రే అవి మాత్రలో యాత్రలో కాదురా సత్రం. నిమిత్ర అయ్య బాబు నత్తి నాకు చేయనట్టుందేటి. నిమిత్త మాత్రుడు వచ్చేసింది. అయినా నిన్ను కాదు రా, నన్ను నేను అనుకోవాలి. నువ్వు చెప్పలేవని తెలిసినా కూడా నేను నీకు ఇలాంటి డైలాగులు రాస్తాను. నువ్వు ఖచ్చితంగా వాటిని కూని చేసేస్తావు. ఈ మాత్రం పేమెంట్ల కోసం ఈ మాత్రం పాటలు పడాలి కదండి. పేమెంట్ అనే మాట మాత్రం కరెక్ట్ గా తిరుగుద్దురా నీకు. నవ్వకం నలిగిద్ది నాలిక. ఇప్పుడు ఈ వీడియోకి బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఇన్స్టాలో పెట్టి నిన్ను ట్యాగ్ చేస్తా. దెబ్బకి నీ దొంగ బుద్ధి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. భయపడుతున్నావా? కాదు, పట్టుకో. ట్యాగ్ కాదు, కొలాబరేట్ చేయి. నీతో పాటు నాకు కూడా వ్యూస్ బాగా వస్తాయి. నేను నీకు రిచ్గా 67 లైకులు కొడితే నువ్వు నాకు చీప్ గా 27 లైకులే కొట్టావు. ఇలాగైతే నిన్ను అన్ఫాలో చేసేస్తా చూడు. తర్వాత నువ్వు ఫీల్ అయినా నాకేం సంబంధం లేదు చెప్తున్నా. అబ్బా కొడుకు పెళ్లి పెట్టుకుని నీకు లైకులు కొట్టుకుంటూ కూర్చుంటే తర్వాత మీ పెద్దనాన్న కొట్టే కొట్టుడికి నా రిప్పు పోస్టుకు నువ్వు కొట్టాలి లేకు. కొడుకు పెళ్ళంటావు, పోస్టులు మాత్రం పోస్ట్ పోన్ చెయ్యు. ఇంతకీ నందుగడు పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? పీటల దాకా వచ్చాయి. తాడి కట్టించి దింపేయడమే. ఎక్కడికి? గంగలో. మాలాగా. మరే ఇంతకీ పెళ్లికి వస్తున్నారు కదా? నెక్స్ట్ మంత్ 11కే కదా. మామూలుగా రాను. మినిమం 40,000 పట్టు చీర కొత్తది. దాని మీద మాక్సిమం 15,000 డిజైనర్ బ్లౌజ్ కొత్తది. రెడ్ డైమండ్స్ హారం సెట్టు అది కూడా కొత్తదే. గ్రీన్ డైమండ్స్ వడ్డానం కట్టు తెలుసు, అది కూడా కొత్తదే. 2 చేతులకి దండవంకీలు చుట్టి. ఇవన్నీ కొన్నారా? లేదు, కొనాలి. ఓహో, అయితే పెళ్లికి రావట్లేదా? అబ్బా కొనిపిస్తాలేవే. ఇవన్నీ పెట్టుకొని పెళ్లి మండపంలోకి లెగ్గు పెడితే పెళ్లి నా కొడుకుది కదే, నువ్వెందుకంత హడావుడి చేస్తున్నావు? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కలదే కదా హడావుడి. నువ్వే నీకు కుళ్ళే. నేనింత బాగా రెడీ అయ్యి నీ కొడుకు పెళ్లిలో ఫోటోస్ రీల్స్ పెడితే నీకంటే నాకే ఎక్కువ ఫాలోవర్స్ పెరిగిపోతారని ఫోన్ పెట్టి పెళ్లిలో కలుద్దాం. ఫాలోవర్స్ పెరగగానే యాటిట్యూడ్ ఎక్కువైపోయింది దీనికి. ఏంటి 130 మందికే? ఆ 130 మంది కూడా మొన్న పెదనాన్నను కొడుతూ పెట్టిన రీల్కి వచ్చాయి. దానికే పెద్ద సెలబ్రిటీలా ఫీల్ అయిపోతుంది మొసల్దే. మిలియన్స్ లోకి వెళ్తే మూన్ మీదకి వెళ్ళిపోతుందేమో. అలా అనకే బాబు, ఇంకా ఇంట్లో తక్కువ ఇన్స్టాలో ఎక్కువ ఉంటది. నిజమే. సర్లే గాని ఏంటే జాకెట్లు జ్యువెలరీలు అంటూ కౌంటింగ్ సైజ్ కట్టింగ్స్ ఇస్తున్నావు? వాటన్నిటికి ఎంత అవుతుందో తెలుసా? అవన్నీ వీటితో కొనేచ్చు తెలుసా? ఏంటి ఇవన్నీ? అప్పట్లో తాళాలు గుత్తి, ఇప్పుడు కార్డుల గుత్తి. గుత్తి తీసుకెళ్ళి ఆనంలే అంటే కీచైల్కి కార్డులు పెట్టుకుని మొల్ల మెయింటైన్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? వాటికి నెంబర్లు కూడా తెలియాలి కదా. మార్చేసారా? మొన్న నువ్వు అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేయమన్నావు కదా, అప్పుడే మార్చేసా. దొరికేసామే. ఇదిగో ఇంకా లాగ్ చేయకుండా
డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను. మళ్ళీ ఎందుకు తొక్కుతున్నావు సైకిల్? మర్చిపోయాను. నేను మా ఇన్స్టా పెద్దమ్మకి పెళ్లికి అలా వస్తాను ఇలా వస్తానని బిల్డప్ ఇచ్చేసాను. ఇచ్చేసావు. ఇప్పుడు అలా వెళ్ళకపోతే మా ఇన్స్టా పెద్దమ్మ నాతోనే రీల్స్ చేసి నా పరువంతా తీసి అదే ఇన్స్టాలో పెట్టిద్ది. అప్పుడు ఆ రీల్స్ కి వచ్చిన లైక్స్ వ్యూస్ చూస్తూ నేను ఏదో ఒక మూలన ఏడుస్తూ కూర్చోవాలి. కూర్చునేందుకు? నుంచునే ఏడు. టేక్ యువర్ ఓన్ కంఫర్ట్. అలా జరగకూడదంటే నేనేం చేయాలి? ఏం చేయాలి? నేను ఖచ్చితంగా 40,000 శారీ, 15,000 డిజైనర్ బ్లౌజ్ కట్టుకునే వెళ్ళాలి. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో సింగిల్ గా ట్రిప్ వెళ్ళాలి. చూసించాలి. డీల్ చెప్పు. ఓకే. ఓకేనా? అయితే నాకు ఓకే. మరి వడ్డానం పెట్టుకెళ్ళాలంటే? నేను అడిగినప్పుడు అలా కార్తీక మాసం అడ్డు చెప్పకుండా నాన్ వెజ్ వండి వడ్డించాలి. ఓకే. అయితే నాకు ఓకే. మరి వంకీలు? అడిగేవాడిని గాని అందరి ముందు అడగాలంటే ఏమొద్దా? సర్లేండి. ఓకే. అయితే నాకు ఓకే. అయితే నేను డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలా? చాలా విడిగా సెలెక్ట్ చేసేసుకో. ఇది ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అయ్యారు ఏంటండి అడిగిన మాట అన్నిటికీ అంత ఈజీగా ఉప్పేసుకుంటున్నారు? ఇది జరగదు కాబట్టి అలాగే ఒప్పేసుకుంటారు. ఎలా ఎలా అంటే ఇప్పుడు యూట్యూబ్ వాడు ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ అన్నాడు. 3 ఏళ్ల క్రితం స్కిప్ యాడ్ ఇన్ 5 seconds అన్నాడు. ఈ ఏడాది క్రితం ఈ యాడ్ మొత్తం చూడమన్నాడు. ఇప్పుడు చూడు 2 ఏటలు చూడమంటున్నాడు. వచ్చే ఏడాది ముందు ఏటలు చూడండి, తర్వాత వీడియో చూపిస్తానంటాడు. మనం కూడా అంతేరా. ముందు మనకు కావాల్సిన చేంజ్ చేసుకుని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. అయ్యారు మీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయండి? ఎలానా? ఇది తొక్కుతున్నాను కాబట్టి వచ్చాయి. అవునండి, ఇందాక నుండి అడుగుదాం అనుకుంటున్నా. ఏంటి పసరా పస తొక్కేస్తున్నారు? ఇదా కాకరకాయ వేపాకు పసరు. ఇది ఇలా తొక్కితే పసర పవరు కాళ్ళలోంచి పాస్ అయ్యి గొంతులు చేదుగా అవుతుంది. కాలుతో తొక్కితే గొంతులు ఎందుకు చేదుగా అవుతుందండి? తొక్కి చూడు తెలుస్తుంది. తొక్కితే బాడీలోని బీపీ షుగర్ కంట్రోల్ అయ్యి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అమ్మా, అందుకే అండి మీకు అమ్మగారికి అన్ని తెలివితేటలు. ఒరేయ్ తొక్కాలి. నేను వెళ్ళాక కక్కుర్తి పడి తాగావు కడుపు కేకరణ్యం అయిపోద్ది. తాగలేడు. వీడొకడు. చెప్పండి బాస్. ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. పిచ్చి కోపం వచ్చి పంచింగ్ బ్యాగ్ ని పగల కొడుతున్నా. ఓహో, అది చెప్పడానికి ఫోన్ చేశారా? సరే పగల కొట్టుకోండి, ఉంటాను. మధ్యలో న్యూస్ అని కూడా ఒకటి అన్నా, అది వినపడలేదా? వినపడింది బాస్, కానీ ఇక్కడ చాలా పనులున్నాయి. త్వరగా చెప్పండి. నాకు తప్ప అందరికి పనులుంటాయి. బై ద వే, నేను నీ బాస్ అనే విషయం నీకు గుర్తుందా? మండితే ఫైర్ చేసి పాడతా. వీడొకడు కోపడదామని ట్రై చేస్తుంటాడు గానీ ఎవడు భయపడ్డాని తెలీదు యాదవకి. చెప్పండి బాస్, ఇంతగా మీ కోపం తెప్పించిన ఆ న్యూస్ ఏంటి? ఆ న్యూస్ చెప్పడానికే ఎమర్జెన్సీగా మీటింగ్ పెడుతున్నా. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు రావాలా? కాదు, నెక్స్ట్ వీక్. ఎమర్జెన్సీ అంటాడు, నెక్స్ట్ వీక్ అంటాడు. అందుకు కాదు వీడి యాదవ అనేది. ఎమర్జెన్సీకి అబ్రివేషన్ కూడా తెలీదు. నెక్స్ట్ వీక్ ఎప్పుడు బాస్? నెక్స్ట్ వీక్ 11th. ఓహో 11th. ఓకే బాస్. ఓకే అంటా ఉంటే మేక ఆ రోజే కదా పెళ్లి. అవును కదా, 11th నాకు అసలు కుదరదు బాస్, నేను రాను. ఎండి నేనే కుదిరించుకుంటున్నా. ఆఫ్టర్ ఆల్ మేనేజర్ నువ్వు కుదిరించుకోవాలి కదా. మీరు ఎండి కాబట్టి కుదిరించుకోవాలి. నేను ఆఫ్టర్ ఆల్ మేనేజర్ కాబట్టి కుదిరించుకోపోయినా పర్వాలేదు. నేను రానంటే రాను. ఎండి నన్న భయం లేదు అసలు వీళ్ళకి. దీని కూడా భయం లేదా? మన డిజైన్ సెలెక్ట్ చేసుకుందామే. ఇన్స్టా పెద్దమ్మ, చెప్పవే పెద్దమ్మ, ఇప్పుడే డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చెయ్యకు, ఆపేయ్. ఏ పెళ్లి ఆగిపోయేలా ఉంది కాబట్టి. అదేంటి? వాడు మండపంలో చేసుకోడంట, అదేదో సమాజంలో చేసుకుంటాడట. ఆర్య సమాజ్లోనా? అందులోనే. పెళ్ళైనా మానేస్తానంటున్నాడు గాని చేసుకుంటే అక్కడే చేసుకుంటాడట. ఎవ్వరిని రావద్దు అంటున్నాడు. మరి నా బిల్డప్ ఎంట్రీ, రీల్స్, వ్యూస్, లైక్స్. పెళ్లి పెట్టాకలేదని ఒక్క తేడుస్తుంటే పెళ్లిలో కిళ్ళి పెట్టలేదని ఒక్క తేడ్చిందట. పెట్టే ఫోన్. ఇదేంటే? ఇంకెందుకు లేటు? ఆ చిన్నపిల్లల్లో ఏడుస్తుంటాడు. బాసుకు ఫోన్ చేసి మీటింగ్ వస్తున్నా అని చెప్పి. బాస్ మీటింగ్ వస్తున్నా. పాపం పశ్చాత్తాపడ్డట్టుంది. ఓకే వచ్చే అమ్మా. ఇంక చాలు. పద. వేపాకి ఎంత తొక్కిందని తెలియట్లేదే. ఎలా కనిపెట్టాలి? అబ్బో అమ్మా, ఏమైందిరా? బాత్రూములు ఖాళీ లేవా? అటు ఇటు తిరుగుతున్నావు. కొంపతీసా పసరగా తాగేసావా? కాదండి, నేను కూడా తొక్కాను కదా. మీరేం ప్లాన్ చేశారు ఆలోచిస్తున్నాను. తెలిసిందా?
తెలియలేదే. తెలియదు కూడా. ఇప్పుడు మీ అమ్మాయి గారు వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయిందండి అంటూ చూడు. చెప్తాడు. ఏమండి పెళ్లి జరగట్లేదు, క్యాన్సిల్. ఏమైందే? డబ్బులు ఏమైనా సరిపోలేదా? 1,00,000 ఎక్కువైనా పర్లేదు, పెళ్లికెళ్ళు. పెళ్లి జరగట్లేదంటే 1,00,000 ఖర్చు పెట్టి ఏం చేయాలి? పెళ్లి జరగట్లేదా? ఏమైంది? ఏమైందో ఆ నందుగాడికే ఫోన్ చేయండి. ఎదవన్నారు ఎదవ, మొత్తం నాశనం చేశాడు. ఫాలోవర్స్ మొత్తం పాయే. ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. ఇందాక ఫోన్ చేశాను కాబట్టి వీళ్ళ పెళ్లికి వెళ్ళట్లేదురా. చేస్తే ఏమైందో చూస్తే తెలుస్తుంది. యారా నందు, పెళ్లికి మంచి ఊపు మీద ఉన్నట్టున్నావు. అవును బావా, ఈ పెళ్లితో నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోయి వ్యూస్ మిలియన్లు దాటే. అందుకు కాదురా మిమ్మల్ని ఇన్స్టా ఫ్యామిలీ అన్నది. చెప్తా. అంటే ఏంట్రా, ఫాలోవర్స్ కోసం పెళ్లి చేసుకుంటున్నావా? మళ్ళా ఎంత ఖర్చు పెట్టి ఎంతమంది జనాలు పిలిచి భోజనాలు పెట్టి నేను ట్రెండింగ్ లాగా రాకపోతే ఎట్లా బావా? ఊరే, నువ్వు జనాలు పిలిచి పోస్టులు పెట్టినా, భోజనాలు పెట్టి రీల్స్ చేసేసినా ట్రెండింగ్ లోకి రావురా. పైగా ఓసిగా తినేసి పెళ్లిలో మాకు అది చేయలేదు, భోజనాల్లో ఉప్పు కారాలు లేవని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు పెడతారు. మళ్ళీ ఎట్లా? ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పెళ్లికి ఎవరిని పిలవకుండా సింపుల్ గా చేసుకుని ఆ పెళ్లికి అయ్యే ఖర్చుల్ని ఏ అనాథాశ్రమానికో ఏ ఓల్డేజ్ హోమ్ కో డొనేషన్ గా ఇచ్చావనుకో, మీడియా మొత్తం నీ చుట్టే ఉంటది. ఆ వీడియో పోస్ట్ చేస్తే ఓవర్ నైట్ బంగారం చెప్పనా కన్నా పెద్ద సెలబ్రిటీ అయిపోతావు. ఇప్పుడు చెప్పు, పెళ్లికి అందరిని పిలుస్తావు, సింపుల్ గా చేసుకుంటావా? సింపుల్ సిటీ ఇస్ ద సెలబ్రిటీ స్టేటస్ అని ఇప్పుడే తెలిసింది బావా. నువ్వు ఫోన్ నా పనిలో ఉంటా పెట్టేత్తనా. అమ్మయ్యా, మండపుల్ సేఫ్. అబ్బా ఏం స్కెచ్ చేశారండి. దెబ్బకి పెళ్లి కొడుకు వెళ్ళి ఆర్య సమాజంలో పడ్డాడు, పెళ్లి ఖర్చులని అనాథాశ్రమంలో పడ్డాయి. మండపులు మనకు మిగిలే. ఏంటి?